హలో గైస్, వెల్కమ్ టు వాచ్ టుగెదర్. లాంగ్ లెగ్స్ డైరెక్టెడ్ బై ఆజ్ పర్కిన్స్. ఇది ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఈ మూవీ టీమ్ డిఫరెంట్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్తో హాలీవుడ్లో మంచి హైప్ని అయితే క్రియేట్ చేసుకుంది. ఈ ఫిల్మ్ బడ్జెట్ 10 మిలియన్ అయితే రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్లోనే 22 మిలియన్ కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. క్రిటిక్స్ కూడా ఈ మూవీకి రివ్యూస్ చాలా పాజిటివ్గా ఇస్తున్నారు. ఎనీవే, ఈ రివ్యూ అయితే కంప్లీట్లీ నాన్ స్పాయిలర్, సో వాచ్ టిల్ ద ఎండ్. ఈ మూవీలో మెయిన్ లీడ్ లీ హార్కర్, ఒక యంగ్ ఎఫ్బిఐ డిటెక్టివ్. తన కేస్ సాల్వింగ్ స్కిల్స్ చూసి 30 ఇయర్స్ నుండి ఎవరూ సాల్వ్ చేయలేకపోయిన ఒక ఆన్గోయింగ్ సీరియల్ కిల్లర్ కేస్ని ఇస్తారు. ఆ కేస్ని తను సాల్వ్ చేయగలిగిందా లేదా అన్నది ప్లాట్ లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ ఒక సీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇంకా చెప్పాలంటే డిటెక్టివ్ లీ హార్కర్ క్యారెక్టర్ స్టడీలా ఉంటుంది. తను తన ఫియర్స్ని ఓవర్కమ్ చేసి ఈ క్రైమ్ని ఎలా సాల్వ్ చేసింది అనేది మెయిన్ ఫోకస్డ్ పాయింట్లా ఉంటుంది. ఇది ప్యూర్లీ క్యారెక్టర్స్ బేస్డ్ మూవీ. క్యారెక్టర్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి, బట్ వాటికి కనెక్ట్ అయితే అవుతాం. మనం ఫస్ట్ ఫ్రేమ్ నుండి ఎండ్ ఫ్రేమ్ వరకు డిటెక్టివ్ లీ హార్కర్నే ఫాలో అవుతూ ఉంటాం. ఈ మూవీలో స్కేరీ సీన్స్ అయితే అంతగా ఏముండవు. కొంచెం సూపర్ న్యాచురల్ టచ్ అయితే ఉంటుంది, బట్ హారర్ సీన్స్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్, సెవెన్, జోడియాక్, ఈ మూవీస్కి మీరు ఫ్యాన్స్ అయి ఉంటే ఈ మూవీని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అవి నచ్చకపోతే మాత్రం బెటర్ స్కిప్ దిస్ మూవీ. ఈ మూవీ స్టోరీ అంతా 90స్లో జరుగుతుంది. ఆ టైంలో ఆ 90స్ లుక్, విజువల్స్ చాలా బ్రిలియంట్గా క్యాప్చర్ చేశారు. సినిమాటోగ్రఫీ కోసమైనా సరే ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సటిల్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. త్రూ అవుట్ ద మూవీ కొంచెం పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి, కొంచెం స్లోగా ఉంటుంది. కానీ క్లైమాక్స్లో వచ్చే ఒక 30 మినిట్స్ పోర్షన్ మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. డిటెక్టివ్ స్టైల్, క్యారెక్టర్ బేస్డ్ మూవీస్కి మీరు ఫ్యాన్ అయితే ఐ రికమెండ్ దిస్ మూవీ స్ట్రాంగ్లీ. మిగతా వాళ్ళకి మాత్రం ఈ మూవీ చాలా బోరింగ్గా అనిపిస్తుంది. పర్సనల్గా నాకైతే చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి డిటెక్టివ్ సీరియల్ కిల్లర్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది. లాంగ్ లెగ్స్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఇఫ్ యూ లైక్ దిస్ రివ్యూ, ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ టుగెదర్. థ్యాంక్ యూ.